హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈస్ సాయిలక్ష్మి. ఈరోజు వ్లాగ్ వచ్చి నెల్లూరు చేపల పులుసుని ఎలా తయారు చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఎంతో ఈజీగా ఉంటుంది అండ్ సింపుల్ స్టెప్స్తో నేను ఈరోజు చేపల కర్రీని చూపిస్తానండి. అండ్ అంతకుముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారో వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అని టైప్ చేయండి. చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇంకెందుకండి ఆలస్యం, వేడి చేపల పులుసుని ఎలా తయారు చేయాలి అనేది నేను ఈరోజు వీడియోలో చూపించేస్తున్నాను. ఇంకెందుకు వెళ్ళిపోదాం వీడియోలోకి. ముందుగా వెడల్పుపాటి ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేయాలండి. సో చేపల పులుసు కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ని యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము జీలకర్రని యాడ్ చేయాలి. ఈ జీలకర్ర కొంచెం లైట్గా ఫ్రై అయ్యేటప్పుడు ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేస్తున్నామండి. సో మీకు కావాలి అంటే ఇంకొక ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లైట్గానే ఒక ఆనియన్ని వేసాను. ఇప్పుడు ఆనియన్ లైట్గా వేగిన తర్వాత టమోటాలను కూడా వేసేస్తున్నానండి. టమోటాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్ టమోటా ఫ్రై అయిన తర్వాత మనము ఫ్రై అవ్వాలండి. సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ముందుగా మనము చేపల్ని కడుక్కోవాలి. ఒక 5 టైమ్స్ అలా కడుక్కున్న తర్వాత చూసారా, ఇప్పుడు పసుపు పొడి అలా వేసేసేయాలండి. తర్వాత మామిడికాయలు ముక్కల్ని వేసేస్తున్నాము. సో ఈ మామిడికాయ ముక్కలు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను ముందే వేసేస్తున్నానండి. వేసేసిన తర్వాత ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలండి. సో ఇలా మగ్గిన తర్వాత ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ ధనియాల పౌడర్ కూడా బాగా వేగాలి. సో ఇప్పుడు తగినంత కారంని యాడ్ చేసుకోవాలి. సో చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని దీంట్లో పోసేసుకోవాలండి. ఇలా పోసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఉప్పు కారాన్ని ఒకసారి చూసుకోవాలండి. లేదు అంటే ఇలా తేలిన తర్వాత ఒకసారి చూసుకొని మళ్ళీ కావాలి అంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనము క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిని సపరేట్గా ఈ పులుసులో వేసేసేయాలండి. చూస్తున్నారా, ఈ విధంగా వేసేసేయాలి. ఇలా వేసేసి ఒకసారి బాగా కదుపుకోవాలన్నమాట. అంటే మనము ముక్కలు చెదిరిపోతాయి కాబట్టి జస్ట్ ఇట్లా దబర్ని తీసుకొని ఇట్లా కలుపుకోవాలి. అండ్ కరివేపాకు తెల్లపాయల్ని వేసేసి కొత్తిమీరని కూడా యాడ్ చేసేయాలండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో కొంచెం లైట్గా బాయిల్ అయితే సో ఇప్పుడు చూస్తున్నారా, ఇవి చాలా సింపుల్ అండి. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అనమాట. కానీ కొన్ని చిన్న టిప్స్ని మనం పాటిస్తూ ఈ చేపల కూరని చేసుకోవచ్చు అండి. సో ఇది చేసిన రోజు కంటే మరుసటి రోజు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మెంతుల పౌడర్ని యాడ్ చేసేస్తున్నాము. అది స్మెల్ బాగొస్తుందండి, స్మెల్ బాగుంటుంది. సో ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ టేస్ట్ చూడండి. సరిపోలేదు అని అంటే మీరు సాల్ట్ కానీ కారం కానీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది అనేది చూద్దామండి. సో చూసారా, ఫైనల్గా చేపల పులుసు రెడీ అయిపోయింది. నెల్లూరు చేపల పులుసు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ముక్కని చూద్దాం ఒకసారి. ముక్క చెదిరిపోతుందండి. సో అందుకని మనము నెమ్మదిగా చిన్నగా తీసుకోవాలి. మనం సర్వ్ చేసేటప్పుడు కూడా నెమ్మదిగా వేసుకోవాలండి. సో గ్రేవీ కూడా థిక్గా వచ్చింది. చూసారా, వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. సూపర్గా ఉందండి. సో వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, స్టే ట్యూన్.